The Light Coaching Center for JLM and JPA, test ID 201, subject electric circuits. MCQ number 69. In a single phase circuit, active power is 1000 watts and the apparent power is 1200 watts. Active power అనేది 1000 watts, apparent power అనేది 1200 watts అయితే what is the power factor అంటాడు. What is the power factor? సో 69th క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ చూడండి. మనం పవర్ ట్రయాంగిల్ వేసుకున్నా పర్లేదు. పవర్ ట్రయాంగిల్లో ఇది యాక్టివ్ పవర్, ఇది రియాక్టివ్ పవర్, ఇది అపారెంట్ పవర్. సో cos phi is equal to P by S కాబట్టి 1000 by 1200 ఇస్తే విల్ గెట్ 0.8%. సో 0.85 రాదు, 0.833 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 70. ఇఫ్ టోటల్ యాక్టివ్ పవర్ ఇన్ ఏ 3-phase circuit is 40 kilowatts and the power factor is 0.8, what is the apparent power? సో 70th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి. P is equal to total power is equal to 40 which is equal to √3 VLIL cos phi. 3-phase పవర్ కాబట్టి పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0.8. అయితే అపారెంట్ పవర్ అడుగుతుండు. సో అపారెంట్ P ఈజ్ ఈక్వల్ టు √3 VLIL cos phi కాబట్టి ఈ √3 VLIL cos phi దేనికి సమానమైందంటే ఇక్కడ చూడండి, √3 VLIL cos phi దేనికి సమానమైందంటే ఎస్కి సమానమైంది. అదే అపారెంట్ పవర్ సమానమైంది. సో P వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన √3 ఇంటూ ఎస్ అనేవి పెట్టిన దానికి √3 ఇంటూ VLIN ఎస్ని పెట్టి పవర్ ఫ్యాక్టర్ పక్కన వేస్తే S ఈజ్ ఈక్వల్ టు 40 kilowatts divided by 8 వేస్తే 50 kilowatts అనే ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆన్సర్. సో 70th ఆన్సర్ ఈజ్ బి. సో 71 వచ్చేసేసి ఇన్ ఏ సింగిల్ ఫేజ్ సర్క్యూట్ ద వోల్టేజ్ ఈజ్ 120 అండ్ ద కరెంట్ ఈజ్ 10. ఇఫ్ ద సర్క్యూట్ కన్జ్యూమ్ 1000 watts అంటే యాక్టివ్ పవర్. అది వాట్ ఈజ్ ద పవర్ ఫ్యాక్టర్ అన్నాడు. పవర్ ఫ్యాక్టర్ ఎంత రావచ్చు దానికి ఆన్సర్ చూడండి. సర్క్యూట్ వోల్టేజ్ అంతా 120 volts. సర్క్యూట్లో కరెంట్ ఎంత పోతుంది 10 amps. సర్క్యూట్ ఎంత కరెంట్ డ్రా చేస్తుంది, కన్జ్యూమ్ చేస్తుంది 100 watts. పవర్ ఫ్యాక్టర్ కనుక్కోండి. P ఈజ్ ఈక్వల్ టు VI cos phi. P వాల్యూ ఎంత 1000, V వాల్యూ 120, I వాల్యూ 10, cos phi వాల్యూ అయితే 0.8 పవర్ ఫ్యాక్టర్ అనేది వచ్చేస్తుంది మనకి. అర్థమవుతుందా? అది లీడింగ్ లాగింగ్ అనేది ఇంపార్టెంట్ చెప్పలేదు కాబట్టి దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ ద RMS వాల్యూ ఆఫ్ ఏ సైన్ వేవ్ విత్ పీక్ వాల్యూ ఆఫ్ 20 volts అన్నాడు. RMS వాల్యూ ఆఫ్ సైన్ వేవ్ విత్ పీక్ వాల్యూ ఆఫ్ 20. 72 వచ్చేసి RMS వాల్యూ ఆఫ్ సైన్ వేవ్ విత్ పీక్ 20. VRMS ఈజ్ ఈక్వల్ టు వీక్ పీక్ బై √2. సో 20 by √2 వేస్తే అంటే √2 వాల్యూ 1.414 వేస్తే 14 పాయింట్ చేంజ్ వస్తుంది. అర్థమైందా? థ్యాంక్ యూ.